ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ పెట్టినప్పుడు ముద్రపైన ఆనపకాయ అయితే ఇచ్చాడు కదండి, దాన్ని ఏం చేయాలని చూశాను. ఇంకా తప్పదు అన్నట్టు అందులో సగం ముక్క అయితే తీసేసి దానిలోకి దోసకాయ బెండకాయలు అన్నీ వేసేసి అయితే మంచిగా సాంబార్లో అయితే పెట్టేశానండి. అందులోకి కాంబినేషన్గా అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దొండకాయ ఫ్రై అంటే మామూలుగా కదండి, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఒక్కసారి అయితే మీరు చూడండి, ఇది మీరు చేసుకోండి. వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకొని మంచిగా వేపేసుకోవాలండి. వేపేసుకొని దొండకాయ ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని అలా వదిలేసేయాలి. ఇప్పుడు మంచిగా ఈ ముక్కలు అయితే వేగుతున్నాయి కదా, ఇవి వేగేలోపు ఒక్కసారి అయితే మన పులుసు అయితే ఎలా ఉందో చూద్దామండి. అంటే సాంబార్లా ఉన్న పులుసు అనమాట. టేస్ట్ అయితే బాగా కుదిరిందండి, చాలా బాగుండింది. ఇంకా దీంట్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫ్రైలోకి అండి. ఇంకా దీనికోసం అయితే ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్ల నువ్వులు అయితే వేసుకున్నాను. ఇంకా ఈ నువ్వులు వేగేలోపు అయితే మనం ఇందులోకి 4 ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటానండి. ఇది వేసుకొని అయితే బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఆయిల్ అనేది వేసుకోకూడదు అనమాట ఇందులోకి. మంచిగా ఇలా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడైతే ఫైన్గా అయితే పౌడర్ చేసి తీసుకొచ్చేసాను. ఇంక ఇప్పుడైతే మనం ఈ దొండకాయ ముక్కలు వేగేసి ఉన్నాయి కదా, అందులోకి అయితే ఇది వేసేస్తున్నానండి. ఇంక ఇందులోకి కారం ఏమీ వేయమన్నమాట. ఆల్రెడీ మనం ఎండుమిర్చి అయితే వేపేసి పొడి చేసేసాం కదా. ఇంకా సూపర్ ఉంటుందండి సాంబార్లోకి, రసంలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నా వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.